కళ్యాణ్ గారు, ఈ 15 ఏళ్ల ఫార్ములా ఏంటి? అంటే 15 ఏళ్ళు అధికారంలో ఉండాలి అనేది ఆసన, లేకపోతే గతంలో మీలాగా వైనాట్ 175 అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా, ఏంటది? ఏమంటారు? ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక ముందుగా మిమ్మల్ని ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలపాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే మిగతా ఛానల్స్ లాగా ఏబిఎన్, ఈనాడు, టీవీ5 వీటిలాగా పెట్టుబడులు వచ్చేసినాయి, ఆంధ్రప్రదేశ్ స్వర్ణమయం అయిందని చెప్పకుండా రావడానికి మార్గాలు ఏర్పాటైనాయి అన్నమాట మీరు ఒప్పుకున్నారు. దీనికి ముందు మీకు ప్రత్యేకంగా ఉన్న వాస్తవాన్ని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలపాలి. ఇక విషయానికి వస్తే వస్తున్నాయి 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 వస్తాయి ఉండు ఇస్తా ఉండు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, కూటమి ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడటం వాళ్ళకి అలవాటు, ఆనవాయితీ, వాళ్ళకి అది పరిపాటి. మేమేమంటామంటే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 16 నెలల కాలంలో ఇప్పటి వరకు అనేక సభల్లో, అనేక మార్లు, అనేక చోట్ల ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, ఇదిగో ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి అని చెప్పారు. అవన్నీ నిజమైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండేది. వస్తున్నాయి 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 అని చెప్పటం ఎవరైనా చెప్తారు. ప్రజెంట్ డేస్ లో ఈ రోజు ఒక బయటికి వెళ్ళి ఒక షాప్ లో, టీ షాప్ లో టీ తాగాలన్నా ఫస్ట్ టోకెన్ పేమెంట్ చేస్తేనే, వాడు టోకెన్ ఇస్తేనే అక్కడ టీ ఇస్తాడు. భోజనానికి వెళ్ళి భోజనం చేయాలన్నా పేమెంట్ చేస్తేనే, టోకెన్ ఇస్తేనే వాడు భోజనం పెడతాడు. అలాంటిది ఈ వస్తున్నాయి వస్తున్నాయి, ఇస్తున్నాం ఇస్తున్నాం, తెస్తున్నాం అనే మాటలు నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కానీ, భారతదేశ ప్రజల్లో కానీ, ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి ఈ కట్టు కథలు, ఈ పిట్ట కథలు, ఈ వస్తున్నాయని చెప్పే కహానీలు మానుకొని అధికారం ప్రజలు ఇచ్చారని మీరు చెప్తున్నారు కాబట్టి, డబుల్ ఇంజిన్ సర్కార్ అని మీరు అంటున్నారు కాబట్టి, పైన కింద మేమే ఉన్నాం, మాకు అత్యంత బలం ఉంది అంటున్నారు కాబట్టి, ఫస్ట్ ఎన్నికలలోపు మీరేం చేస్తారో చేసి చూపించండి. ఈ స్వర డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా ఇవన్నీ మానేయండి. ఎప్పుడు మీటింగ్ పెట్టినా, ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడ కలిసినా ఈ స్వర డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా, జగన్నామ స్మరణ ఇవి తప్పితే ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు. మీరు చేసుంటే ఇప్పుడు ఈ మీటింగే అవసరం లేదు. ఎందుకు నేను ఈ మీటింగ్ అసలు మీరు ఒక కోణంలో ఒక రకంగా వాళ్ళు కూటమి ప్రభుత్వం చెప్పుకోవచ్చు, మేము అందుకు మీటింగ్ పెట్టాం, ఇందుకు మీటింగ్ పెట్టాం, దీనికి వచ్చాం దానికి వచ్చామని. మా ఉద్దేశంలో, మా యాంగిల్లో బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన దానికి, లోకేష్ గారు శాసన మండలిలో మాట్లాడిన దానికి, కందుకూరులో జనసేన పార్టీ నాయకుల్ని కారుతో తొక్కించిన దానికి, కూటమిలో ఏర్పడిన అనిశ్చితి సంఘటనలని కవర్ చేయడానికి, కాపాడటానికి, సఖీ పెట్టడానికే మోడీ వచ్చారనేది మేము అనుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు. క్లియర్ గా బాలకృష్ణ వ్యాఖ్యలకి కాదు సార్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఓకే పెట్టుబడులు రాలేదు, ఎక్కడొచ్చే చూపించండి అంటే అంతే, కానీ బాలకృష్ణ మాట్లాడిన మాటలకి వాళ్ళ పంచాయతీ చేయడానికి మోడీ గారు రావడం ఏంటి సార్? అంటే మాట్లాడే మీరు మహనీయుడు అన్నారు, జయితే అన్నారు, వాటికి మాకు సమయం ఇచ్చారు, మా సమయంలో దయచేసి మమ్మల్ని మీరు ఇవ్వడమే లేట్ గా ఇచ్చారు. అందులో మేమున్న వాళ్ళం ఒక్కళ్ళమే, మాకున్న సమయమే వెంకటేశ్వర రెడ్డి గారికి చాలా ఎక్కువ టైం ఇస్తారు, నోట్ చేసుకోండి. మీరు మాట్లాడం రాజు గారు, మీరు మాట్లాడొద్దు, ప్రశ్నించొద్దు అంటే మాట్లాడడం లేదు. మీరు మాట్లాడు సార్, అంటే మధ్యలో అంటే అందరూ మాట్లాడారు సార్, ఎవరి సమయం వాళ్ళు వినియోగించుకున్నారు, మీరు కూడా రాసి పెట్టుకోండి. మేము అన్నయ్య తర్వాత ప్రశ్నించండి, తప్పులేదు.
మీరు మీరు ఇంటరప్ట్ అయిపోయి మాకున్న సమయాన్ని కాస్త మీరు మింగేస్తే మేము రావడం ఎందుకు, డిబేట్ కి మాట్లాడటం ఎందుకండి? రండి సబ్జెక్ట్ మాట్లాడు. మా వాయిస్ వినపడినప్పుడు రాజు గారు, మా వాయిస్ ప్రజలకి వినిపించలేనప్పుడు మేము రావడం ఎందుకు? కాబట్టి దయచేసి ఎప్పుడు డిబేట్కి వచ్చినా మా వర్షన్ మమ్మల్ని వినపండిచ్చిన తర్వాత మీరు రాసి పెట్టుకొని మీరు సమాధానం చెప్పండి. ఇక్కడ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి, మీకు ఆత్మసాక్షి ఉంటే చెప్పండి, మీ వర్షన్ బయటికి వెళ్లకుండా ఆపే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? నేను అడిగింది ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలో దానికి రావడం ఏంటండి? మనం మాట్లాడే సందర్భంలో కొంచెం బాగా మాట్లాడదాం, సబ్జెక్ట్ మాట్లాడదాం అనే అంశాన్ని నేను మీకు చెప్పాను మోడరేటర్గా. మీరు చెప్పేంతా కూడా నేను చేతులు కట్టుకొని వింటూ ఉండమంటే ఉంటాను, ఉండడానికి అది డిబేట్ కాదనమాట. అది మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు, నేను వినేసి వెళ్ళిపోయేలాగా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మీరు అన్నారు అది అవునా కాదా అండి అని కూడా నేను ప్రశ్నించకూడదు, నా వాయిస్ జనాల్లోకి వెళ్ళకుండా మీరు గొంతు నొక్కేస్తున్నట్టు ఇంక నేనేం మాట్లాడాలి చెప్పండి సార్? ఇప్పుడు మీరు 2 నిమిషాలు ఇదే సబ్జెక్ట్ మాట్లాడారు, 2 నిమిషాలు నాకు టైం వేస్ట్ అయింది కదా. ఇప్పుడు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి. ఇంకా విషయానికి వస్తే మీరు పంచాయతీ చేయడానికి వచ్చారంటారు. కూటమి పార్టీలకి, కూటమి ప్రభుత్వానికి విడిపోతే పడిపోతామన్న భయం వెంటాడుతూ ఉంది. విడిపోతే పడిపోతామన్న భయంతో మేము 15 ఏళ్ళు ఉంటాం, మేము 15 ఏళ్ళు ఉంటాం, మేము 15 ఏళ్ళు ఉంటాం అని చెప్పుకోవడం, ఎంతసేపు ఉన్న 16 నెలల కాలంలో వాళ్ళ మధ్యలో పంచాయతీలు, వాళ్ళ మధ్య తగాదాలు తీర్చుకోవడానికి మీటింగులు తప్పితే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఇవి చేస్తున్నట్లేవు. పైకి బహిరంగ సభల్లో వాగ్దానాలు చేయటం, చెప్పుకోవటం, అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పుకోవడం తప్పితే ప్రాక్టికల్ గా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడింది కానీ, ఆంధ్రప్రదేశ్ కి రియల్ గా పెట్టుబడులు వచ్చింది కానీ, ఏ కంపెనీ అయినా స్టార్ట్ అయింది కానీ ఇంతవరకు జరగలేదు. కాబట్టి మేమేమంటామంటే కట్టుకథలు మానేయండి, పిట్టకథలు మానేయండి, మీరు పని చేయండి. మీకు ఇంకా 3 ఏళ్ళు పైబడి సమయం ఉంది. ఈ సమయంలో మీరేం చేశారో చేసిన తర్వాత చెబితే ప్రజలు నమ్ముతారు కానీ చేస్తా ఉండు అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారు గత 14 ఏళ్లుగా 15 ఏళ్లుగా చెబుతూనే ఉన్నారు. వస్తున్నాయి. ఆయన చెప్పిన మాటలు గనక మనం మొత్తం గనక లెక్కలు గనక రాసుకుంటే అసలు భారతదేశం బడ్జెట్ కూడా, ప్రపంచ బడ్జెట్ కూడా సరిపోదు. ఈ పాటికి అన్ని కంపెనీలు వచ్చేయాలా, అన్ని లక్షల కోట్లు డబ్బులు వచ్చేయాలా, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాల కంటే అగ్రస్థానంలో ఉండాలా. ఆయన చెప్పిన మాటలు, కళ్ళబొల్లి కథలు, ఈ పిట్ట కథలు ఇవన్నీ కనుక వింటే కాబట్టి చెయ్యండి, మీరు చెయ్యండి, చూపించిన తర్వాత ఇదిగో మేము ఇది చేశాం, మా వల్ల మీకు మేలు జరిగితే మాకు ఓటేయమని చెప్పేసి దమ్ముగా అడగండి. తప్పులేదు. చేస్తున్నా ప్రజల్ని ఎందుకంటే ఇంకా ఫ్లడ్ చేస్తారు? ప్రజలు అధికారం ఇచ్చినా, మీకు అధికారం వచ్చినా, అధికారంలో మీరున్నా ఇప్పుడు ఏం అవసరం ఉందని ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఫ్లడ్ చేయాలని చూస్తారు. దీని వల్ల ఏం ప్రజలకు తెలుసులేండి. సరేలేండి, ఓకే అర్థమైంది. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. బ్రేక్ ప్లీజ్.